అదేవిధంగా గోదావరి డెల్టా మోడరేషన్ కూడా మన అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం జరిగింది. సమయం సరిపోలేదు కొన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, కానీ సబ్జెక్ట్ మొత్తం తీసుకెళ్ళడం జరిగింది. గోదావరి డెల్టా మోడరేషన్ కింద కోనసీమ ప్రాంతానికి మొత్తానికి సెంట్రల్ డెల్టాకు ఉపయోగపడేలాగా మొత్తం కాలువలు, డ్రైన్స్ అన్ని ఆధునీకరణ చేసేలాగా 3 ఇరిగేషన్ మంత్రి రామారెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. డ్రైన్స్ ఇబ్బందులు ఉన్నాయి, కాలువలు పూడికలు తీయాలి, డ్రైన్స్ తవ్వాలి, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే ఏటుగట్లు కూడా కొన్ని చోట్ల కొద్దిగా బలహీనంగా ఉన్నాయి. 86 వరదల ప్రమాణ స్థాయికి ఇంకా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఒక పెద్ద ప్రాజెక్టు ఏదైనా తీసుకొచ్చి మన ప్రాంత అభివృద్ధికి ఉభయ గోదావరి జిల్లా అంటే 10 లక్షల ఎకరాలు ఉంది గోదావరి డెల్టా. 3 డెల్టాలు, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, 3 డెల్టాలు కలిపి వెస్ట్ గోదావరి 5.5 లక్షల ఎకరాలు, ఈస్ట్ గోదావరి 4.5 లక్షల ఎకరాలు, అంటే సెంట్రల్ 2 లక్షల ఎకరాలు, 2.5 లక్షలు ఈస్టర్న్ డెల్టా. మొత్తం ఈ 10 లక్షల ఎకరాల ఆయి కట్టి కూడా డెల్టాని కాటన్ మహాసేన మొత్తం కోనసీమ ప్రాంతంతో ఇబ్బంది ఉంది. మన నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉంది. దానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి. సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు తేవడం కోసం కూడా ప్రతిపాదనలు పంపారు. ఎంతవరకు అది సప్లికతో తెలియదు, కానీ ఎంపీ గారు హరీష్ గారి చేతికి కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క గ్రాయన్స్ నదీపాతానికి రైతుల యొక్క భూములు, విలువైన సారవంతమైన భూముల రక్షణ కోసం కూడా అది మన నియోజకవర్గానే కాదు, ఒక జిల్లా యాజ్ ఏ యూనిట్గా మీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చోవడం జరిగింది. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఈ సమావేశాల్లో అందరం కూర్చొని ఒకటే అనుకున్నాం, మన జిల్లా చిన్న జిల్లా అయిపోయింది, ఈ జిల్లాని పూర్తిగా మనం పటిష్టపరచుకోవాలి, బలపరచుకోవాలి. అందరూ ఒక మాటగా ఈ యొక్క అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్దాం నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రధానమైన అన్ని సమస్యల పట్ల కూడా మేము కలుసుకుని చర్చించుకున్నాం. చిన్న దాని నుంచి పెద్ద దాకా పెట్టుకోవచ్చు. పవర్ సబ్సిడీ ఉంది, క్యాపిటల్ సబ్సిడీ ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, చాలా రకాలైన సబ్సిడీలు ఉన్నాయి. ఎవరు ఏ ఇండస్ట్రీ చేసుకుంటానన్నా వాళ్ళు ప్రోత్సహిద్దాం. ఇందులో ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. బేస్ చేసుకుని ఎక్కడో చోట దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి చాలా రకమైన ప్రోత్సాహాలు ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం అందివ్వబోతూ ఉంది. అవి అందుకుని ఇండస్ట్రీని ఇక్కడ మన ఏరియాలో ప్రమోట్ చేసుకుంటే కనీసం మహిళలు ఉన్నారు, మనకి చదువుకున్న యువకులు ఉన్నారు, వీరందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏ అవకాశాలు ఉన్నా పరిశీలించి దాని మీద కూడా అవసరమైతే స్టడీ చేయించి కొన్ని పరిశ్రమలైనా మన ప్రాంతంలో వచ్చే విధంగా మరి నా వంతు కృషి నేను చేద్దాం అనుకుంటున్నాను. అలాంటి సూర్య గారి కింద సోలార్ ప్రోత్సహించే కార్యక్రమాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ పథకాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తెద్దాం. ప్రతి ఇల్లు కూడా ఒక సూర్య గారి కింద ఉంటే మన కరెంటు మన చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా టెక్నాలజీ మారింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో వారి యొక్క విజన్ అంటే దార్శనికత, ముందు చూపు, అన్ని పాలసీలు తీసుకురావడం. ఇవాళ వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తారు. రైల్వేస్కి 75,000 కోట్లు, హైవేస్కి 55,000 కోట్లు, లేదా చాలా మంది పరిశ్రమలు 80,000 కోట్లు. మొన్న ఒక్కరోజు ఒక క్యాబినెట్ మీటింగ్లో 80,000 కోట్ల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగింది ప్రాజెక్టులకి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి పారిపోయిన పారిశ్రామికవేత్తలందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చల్లగా అందితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి రాబోయే 5 ఏళ్లలోనే చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది. అన్ని కూడా 2-3 ఏళ్లలోనే మనం ముందుకెళ్తాం. రాజధానిలో కూడా మన అసెంబ్లీలో వారు ప్రకటించడం జరిగింది, పోలవరం ప్రాజెక్టు 2027 నాటిలో పూర్తి చేయాలి. 2 కళ్ళు మనకు అమరావతి. అదేవిధంగా అమరావతి రాబోయే 30 నెలల్లో జడ్జి క్వార్టర్స్ కానీ, లేదా ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, లేదా ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కానీ, అక్కడ ఏదైతే అసంపూర్తిగా ఉన్న అన్ని నిర్మాణాలు కూడా అంటే 60, 70, 80% అయిపోయి దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచక పాలనలో సర్వనాశనం అయిపోయిన అమరావతి ఇలా కలకల్లాడటం కోసం రేపు ఊపిరి పోసుకుంటా ఉంది. బాహుబలి లాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్లడం కోసం భుజాన్ని వేసుకుని ఇలా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన యొక్క కఠోర దీక్ష, ఆయన యొక్క ముందు చూపు రేపు రాష్ట్రాన్ని మేలు చేస్తుంది. అన్ని పూర్తయితే అక్కడ స్వరూపం రాబోయే 4 సంవత్సరాల్లో అమరావతి స్వరూపంలో కూడా చాలా మార్పు మనం చూస్తాం. అవన్నీ కూడా టెండర్స్ పిలిచేస్తాం. థర్మల్ ప్రాజెక్టు కూడా రేపు 29న ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వైజాగ్లో. నేను సరిగ్గా ఫిగర్ మర్చిపోయాను, కానీ
చాలా పెద్ద ప్రాజెక్టు ఎన్టీపీసీ ద్వారా కూడా కేంద్ర సహకారం, రాష్ట్ర సహకారం తోటి ఒక పెద్ద ప్రాజెక్టు కూడా వైజాగ్లో రాబోతా ఉంది. ఐటీ ఇండస్ట్రీలు అన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి భవిష్యత్తు వచ్చింది, ముందంజలో ఉంది. ఈ యొక్క విజన్, ఈ బడ్జెట్, ఈ ఆలోచనలు అన్ని సఫలీకృతం అయితే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చక్కటి ప్రణాళికలతోటి ఈ చంద్రబాబు నాయుడు గారి అపారమైన అనుభవం ఈనాడు మనకు ఉపయోగపడతా ఉంది. ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని మనం అభివృద్ధిలో భవిష్యత్తు తొందరలోనే చూడగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ